అందరికీ నమస్కారం. మన నిండైన సౌభాగ్యానికి, సకల ఐశ్వర్యాలకు నెలవైన ఆ శ్రావణ మాసం వచ్చేసింది. శ్రీ మహాలక్ష్మి స్వయంగా పసుపు కాళ్లతో మన ఇంటి గుమ్మం తొక్కి, గజ్జెల సవ్వడితో మన పూజా మందిరంలోకి అడుగుపెట్టే దివ్యమైన రోజు ఈ వరలక్ష్మీ వ్రతం. అమ్మవారు మన ఇంట్లో కొలువుదీరితే మన కష్టాలన్నీ పటాపంచలైపోయి, ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. మరి మన ఇంటికి వచ్చే వరలక్ష్మీదేవిని ఏ చిన్న లోపం లేకుండా ఎలా పూజించుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. పూజ రోజున ఎలాంటి హడావుడి లేకుండా మనసారా అమ్మవారిని కొలుచుకోవడానికి కావాల్సిన పూజా సామాగ్రిని ఒకరోజు ముందుగానే అమర్చి పెట్టుకోండి. కలకలలాడే మంచి నాణ్యమైన పసుపు, కుంకుమ, సుగంధ పరిమళాల గంధం తెచ్చి పెట్టుకోండి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన, ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఎర్ర తామర పూలు, పరిమళించే గులాబీలను ప్రత్యేకంగా సమకూర్చుకోండి. లక్ష్మీదేవిని సాక్షాత్తు దేవతలా మెరిపించడానికి అమ్మవారికి పసుపు లేదా ఎరుపు రంగు పట్టు వస్త్రాన్ని, అలాగే పూజలో కూర్చునే మీకోసం ఒక చక్కటి పట్టు చీరను సిద్ధం చేసుకోండి. వీటితో పాటు కలశ స్థాపనకు రాగి చెంబు, పీచు తొలగించని కొబ్బరికాయ, మట్టి ప్రమిదలు, సువాసన పూరితమైన ఆవు నెయ్యి, తమలపాకులు, వక్కలు, అలాగే వీలుంటే అమ్మవారికి పండ్లు, నానబెట్టిన గుప్పెడు శనగలు, మరియు మన సౌభాగ్యానికి ప్రతీకగా కుడి చేతికి ధరించే 5 పోగుల నోము దారాలు తీసి పెట్టుకోండి. అమ్మవారి రూపుతో పాటు ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచుకుని పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ తల్లి కరుణాకటాక్షాలు మనపై కురుస్తాయి. అలాగే వీలుంటే అమ్మవారి పక్కన పెట్టడానికి 2 చిన్న ఏనుగు విగ్రహాలు, పూజలో ఉంచడానికి 11 లేదా 21 చిల్లర నాణాలు కూడా సిద్ధం చేసుకోండి. శ్రావణ శుక్రవారం ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని ఇల్లంతా గంగాజలంతో చల్లుకుని శుభ్రం చేయండి. ముంగిట్లో రంగవల్లులు తీర్చిదిద్ది, ఇంటి సింహద్వారానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పచ్చని మామిడి తోరణాలు కడితే మన ఇల్లు సాక్షాత్తు అమ్మవారి దేవాలయంలా మారిపోతుంది. పూజను ఉదయం 6:23 నుంచి 7:48 మధ్య ఉన్న సింహ లగ్నంలో గాని లేదా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో చేసుకోండి. అందంగా అలంకరించిన పూజా పీఠంపై బియ్యంను రాశిగా పోసి, కలశం ఉంచి, అమ్మవారిని పూలతో, దివ్యాభరణాలతో శృంగారించి, మొదట ఆదిపూజ్యుడైన పసుపు గణపతిని పూజించాలి. ఆ తర్వాత అమ్మవారికి అత్యంత ప్రియమైన పూర్ణాలు, కరకరలాడే గారెలు, కమ్మని పరమాన్నం, గుమగుమలాడే పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, నానబెట్టిన శనగలు వంటి 9 రకాల నైవేద్యాలను అమృతంలా వండి అమ్మవారికి ఆత్మీయంగా నివేదించండి. భక్తితో వరలక్ష్మీ వ్రతకథను చదువుకుని నోము దారాన్ని కుడిచేతికి ధరించండి. పూజ ముగిశాక 5 ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారి కాళ్లకు పసుపు రాసి, పసుపు, కుంకుమలు, గాజులు, తాంబూలంతో వాయనం అందించి వారి ఆశీస్సులు తీసుకోండి. ముత్తైదువులను గౌరవిస్తే లక్ష్మీదేవిని పూజించినట్లే. కలశంపై ఉంచే కొబ్బరికాయకు ఖచ్చితంగా పీచు ఉండాలి. శుక్రవారం వ్రతం పూర్తయిన వెంటనే కలశాన్ని జరపకూడదు. శనివారం ఉదయాన్నే అమ్మవారికి దీపం వెలిగించి నమస్కరించుకుని ఉద్వాసన చెప్పిన తర్వాతే కలశాన్ని జరపాలి. పసుపు గణపతిని పవిత్రమైన పూల కుండీలో కరిగించండి. విన్నారుగా, ఎంతో నియమ నిష్ఠలతో, ప్రేమతో ఆ వరలక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిద్దాం. ఆ తల్లి చల్లని చూపు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి, మీ ఇల్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం విలసిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం